లక్ష్మి. నేనే. నీకేమైనా కష్టమా? షట్ అప్. మురళి ఎక్కడ? ఎందుకెక్కడు? నేనెక్కమనాలే కాని చట్టుకుని ఎక్కేస్తాడు. ఆ చెట్లు పుట్టలు కొండలు. ఎక్కువ మాట్లాడదు. మురళికి నీకు ఏంటి సంబంధం? నీకు మురళికి ఏంటి సంబంధం? కేక్ కి లిప్ కి ఉన్న సంబంధం. బర్త్డేకి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది. ఇప్పుడు చెప్పు, మురళికి నీకు ఏంటి సంబంధం? జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం. జాకెట్ లో ఉంగరం తీసాడు కదా, అది రిలేషన్. ఇడియట్, ఐ విల్ కిల్ యు. మాగల్లో బుల్లెట్స్ నీ చేతిలోకి ఎలా వచ్చాయి? నా జాకెట్ లోది తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా. మేం కూడా తన దగ్గర నుంచే కొంచెం కొంచెం నేర్చుకున్నామండి. చూస్తాను. ఏంటి మా పెళ్ళ? షట్. హలో హలో బుల్లెట్స్. ఏంటో నువ్వు చెప్పింది? అవునన్నయ్య, వెంటనే నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. ఎవరితో? మీకు నచ్చిన వాడితో, మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి. ఆ మురళి నన్ను మోసం చేశాడు. ఇక నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు. మీ పగే నా పగ. వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి. శబాష్ శబాష్, ఇప్పుడు మా చెల్ల వినిపించావు, నా ప్రెస్టేజ్ నిలబెట్టావు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు దొరికాడు. ఎస్ కమ్. అమ్మా అసలు ఏం Shut up. హే బుల్లిరాజు, చిన్నరాజు, వెరీ హ్యాపీ రా. చెల్లి పెళ్లికి ఓకే చెప్పేశాను. ఏంటన్నయ్య, మురళి గారితో పెళ్లికి ఓకే చెప్పేశావా? మట్టి మట్టి. మురళి గాడిని లేఫ్ లెగ్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. అర్థమైందా? మట్టి మట్టి. వెరీ గుడ్ సార్. ఈ విషయం ఆ మురళికి తెలిస్తే వాడు ఎక్కడున్నా పెళ్లి ఆపడానికి వస్తాడు. పెళ్లి కొడుకు ఎవడు? ఐజీ కొడుకు. పోలీసులు పిట్టును కలిసినట్టు కాల్చేస్తారు, లేదంటే మనం చంపేస్తాం. చంపేస్తాం గ్యారంటీ. అది ఈ జన్మలో జరగదు. మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా? ముద్దు చేస్తే మురళీకృష్ణుడు, బతిమాలితే బాలకృష్ణుడు, విర్ర వీగితే వీరభద్రుడు. ఎవడ్రా నువ్వు? రానా? అయ్య బాబో, ఎంత మంచి మనిషి. పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం, ఎంత కలుపుగోలుతున్నాం. ఒరే, ఇక నుంచి నేను రా అంట. అరే రానా? ఒరే, ఫ్రెండ్షిప్ రా. ఒరే, రా చెప్తా. నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే 3 గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. అసలు ఎవడ్రా నువ్వు? అది నీకు అనవసరం. మాకు డబ్బంటే ప్రాణం, మురళిగాడికి మేమంటే ప్రాణం. నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం. 20 కోట్లు ఇస్తే రప్పిస్తా. ఒరేయ్, మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నిజం చెప్తే నువ్వు వస్తావా ఏంటి? నువ్వు కాస్త మూస్తావా? ఏమిట్రా ఈ దుర్మార్గం? ఆవిడెవర్రా? నా కన్న తల్లిరా, భవిష్యత్తుకు పెద్ద చిల్లి. సరే సరే, ముందు బిజినెస్ గురించి మాట్లాడు. వీడేవడ్రా? నా కొడుకు. ఇలాంటి ప్లానింగ్ లో దొంగ నా కొడుకు. చిసే, ఈ వెధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా? అలవాటైపోయింది, ఏం చేయమంటావు? ఇదిగో, మా వాల్యూ నీకు ఇంకా తెలీదు. మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు. 24 గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు. అంతే. పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు. నిజంగా చెప్పరా? వాడికి మీరంటే ఎంత ప్రేమ? సార్, మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్. అదే వాడి వీక్నెస్ పాయింట్. అంత నమ్మకమా? రే, నీకు తెలీదు, మా కోసం ఏమైనా చేస్తాడు. ఆ? అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా. చెప్పరా. ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు. రేయ్, ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా. సూపర్. అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది. వీళ్ళలో ఎవరైనా ఇతను వేసాయి. అలా కాదురా, ముందు నిన్నే షూట్ చేస్తావు. ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా. నాకు అలవాటు అయిపోయిందిరా. ఇదిగో, తెలియకుండా లోపల వచ్చాను. నువ్వు వద్దు, నీ డీల్ వద్దు, నీ మీటింగ్ వద్దు. కలుపులేసండిరా. చిన్నరాజు, ఇక్కడే పడి ఉండండి. ఇక్కడ నుంచి కదిలారో కాళ్ళు చేతులు ఉండవు. డబ్బాస్ చూపెట్టి ఇక్కడ దాకా గొర్రెలు తెచ్చావు. ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు. చిన్నవాళ్ళం మేము, పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు. చాలా నోరు ముయ్యండి. మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా? ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క. మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు. ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది. దానికి ఎందుకు బాధపడుతున్నారు? మాడి చావంటే. వాడు విల్లా కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. ఇంకా చూస్తారంట.